మై డియర్ ఫ్రెండ్స్, ఏది శాశ్వతం కాదు. బ్రతికుండగానే వదిలేస్తే మనశ్శాంతి. దీని గురించి ఒక పాట వివరణ. పాట: ఇదేనా నిజం, ఇలాగే ఉంటుందా ఈ జీవన నైజం. ఇదేనా నిజం, ఇలాగే ఉంటుందా ఈ జీవన నైజం. ఈ భూమి నాది అంటూ, ఈ నటన నాది అంటూ కొత్త తరం వస్తుంది, పాత తరాన్ని నెడుతుంది. విడి చెయ్యాలా, అన్ని దూరం చెయ్యాలా. విడి చెయ్యాలా, అన్ని దూరం చెయ్యాలా. ఇదేనా నిజం, ఇలాగే ఉంటుందా ఈ జీవన నైజం. పెంచుకున్న ఈ బంధాలు, పెనవేసుకున్న ఈ అందాలు, మావి అన్న ఆ కథలు, మాలోని ఆ కలలు. పెంచుకున్న ఈ బంధాలు, పెనవేసుకున్న ఈ అందాలు, మావి అన్న కథలు, మాలోని ఆ కలలు. మీవి కావు అంటూ తరలిపోతూ ఉంటే వదిలేయాలా, ఇంకొకరికి ఇవ్వాలా. వదిలేయాలా, ఇంకొకరికి ఇవ్వాలా. ఇదేనా నిజం, ఇలాగే ఉంటుందా ఈ జీవన నైజం. చిన్ననాటి బంగారు లోకం విడిచిపోయిందిరా, మూతి మీద నూగు మీసం తెల్లబడుతుందిరా. చిన్ననాటి బంగారు లోకం విడిచిపోయిందిరా, మూతి మీద నూగు మీసం తెల్లబడుతుందిరా. వడిలిపోతుంది శరీరం, విసిగిపోతుంది ప్రాణం. నవనిర్మాతలమేమంటూ ఆ బాధ్యత మాదేనంటే వదిలేయాలా, వారసుడిగా చెయ్యాలా. వదిలేయాలా, వారసుడిగా చెయ్యాలా. ఇదేనా నిజం, ఇలాగే ఉంటుందా ఈ జీవన నైజం. ఈ భూమి నాది అంటూ, ఈ నటన నాది అంటూ కొత్త తరం వస్తుంది, పాత తరాన్ని నెడుతుంది. విడి చెయ్యాలా, అన్ని దూరం చెయ్యాలా. విడి చెయ్యాలా, అన్ని దూరం చెయ్యాలా. ఇదే కదా నిజం, ఇలాగే ఉంటుంది జీవన నైజం. వివరణ: మనిషి ఈ భూమి నాది, ఈ సంపద నాది, ఇవి నాకే సొంతం అనుకుంటూనే ఉంటాడు. పెంచుకున్న బంధాలు, అనుబంధాలు శాశ్వతం అనుకుంటుంటాడు. పాత తరం వాళ్ళు తాము నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని, అంటే వారు సంపాదించిన పేరును, ఆస్తులను కొత్త తరం వాళ్ళు కాపాడుకోలేరేమో అని భ్రమలో ఉండి గట్టిగా పట్టుకోవాలని చూస్తాడు. ఎప్పుడూ అశాంతితో, బాధతో భయపడుతూ ఉంటాడు. చిన్నతనము, యవ్వనము ఎలా సహజంగా మారుతూ ముసలితనము, చివరికి మరణం కూడా ఎంత సహజంగా వస్తుందో కదా. అలాగే ఎంత గట్టిగా పట్టుకున్నా ఏదో ఒక రోజు అన్నీ విడిచి వెళ్ళాలి కదా. తను లేకుంటే తమ వారు, తమ సంతతి బతకలేరు అన్నట్లు, తన సామ్రాజ్యము శాశ్వతం అన్నట్లు బ్రతుకుతుంటారు. ఎలాగూ విడిచి వెళ్ళాలి కాబట్టి ఉన్నప్పుడే వదిలేసి అన్నింటి మీద వ్యామోహం దూరం చేసుకొని మనిషి సహజంగా
ఆత్మ ఉన్నతి కొరకు జీవించినప్పుడు ప్రశాంతత, ఆనందం తన దరికి వస్తుంది అని గ్రహించి జీవించాలి. అందుకే మిత్రులారా, నేను నాది అన్నది వదలాలన్నా, ఎరుక కలగాలన్నా ప్రతి నిత్యము శ్వాస మీద ధ్యాస అనే పత్రిజీ పిరమిడ్ ధ్యానము చక్కని పరిష్కారం చూపుతుంది మిత్రులారా. అందరికీ కృతజ్ఞతలు.